గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్, భారత్ టీవీ నుంచి. నేపాల్‌లో జరిగిన వరదల గురించి మనం మాట్లాడుకుంటే, నేపాల్‌లో వరదల మనుషుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేశాయి, కళ్ళ ముందే ప్రాణాలు పోయాయి, కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయారు. అలాంటి సమయంలో కనీసం మానవత్వం చూపాల్సిన చోట ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఆ మృతదేహం నుంచి చెవి కమ్మలు దోచుకోవడం, మనిషిలోని మానవత్వం లేదు అని చూపారు. మానవత్వం లేదని, మనిషిలో మానవత్వం కరువైందని చెప్పారు. ఒక మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆ మృతదేహానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనిషిగా కనీస బాధ్యత. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఆ బాధ్యతను మరిచారు, మానవత్వాన్ని మరిచారు. కానీ నేపాల్లో జరిగిన ఘటనలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మహిళ మృతదేహం నుంచి చెవికమ్మలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతదేహం నుంచి నగలు తీస్తున్న దృశ్యాలు వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోని ఆధారంగా చేసుకొని అక్కడ పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒక వ్యక్తి మదన్ గురు, మరొకరు ఉమేష్ చౌదరిగా గుర్తించి నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించిన విషయం ఏమిటంటే, విపత్కర పరిస్థితులు, వరదలు, భూకంపాలు, ప్రమాదాలు, ఇలా అనుకోని సంఘటనలు, విపత్కర పరిస్థితులు వస్తే సమాజంలోని మానవత్వం బయటపడుతుంది. మనిషికి తోడుగా నిలుస్తారు. విపత్కర పరిస్థితుల్లో మనుషులు ప్రాణాలను కాపాడుకున్నందుకు తోటి మనిషి సాయం కోరుతారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు సాయం చేస్తారు కూడా. మరికొందరు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తారు, ఆదుకుంటారు. కానీ ఇదే సమయంలో కొందరు ఉంటారు, ఇతరుల కష్టాన్ని కూడా, వాళ్ళ బాధను కూడా స్వార్థంగా అవకాశంగా మార్చుకుంటారు. వాళ్ళ కష్టాన్ని కూడా స్వార్థానికి అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇది కేవలం చెవికమ్మల దొంగతనం కాదు. ఇది ఒక మృతురాలి గౌరవాన్ని అవమానించడం మాత్రం నిజం. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆఖరి గుర్తులు ఉన్నాయి. ఆ వస్తువులను కూడా దోచుకోవాలనే ఆలోచన ఇద్దరు వ్యక్తులకు ఎలా వచ్చింది? మనిషిలోని విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు మనం. వీడియోకు సంబంధించిన విషయాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న వచ్చింది. మృతదేహాన్ని కూడా వదలకుండా దోచుకునేంతగా మనిషిలోని మానవత్వం ఎక్కడికి పోయిందని. విపత్తు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు ఉందా అనే విషయం కాదు. పక్క మనిషికి, ప్రక్కన తోటి మనిషికి కాపాడమా లేదా, ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చినామా లేదా, ఆదుకున్నామా లేదా, చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇచ్చామా అనేదే మనిషితనానికి నిజమైన రూపం. ఇలాంటి ఘటనలు మనందరికీ ఒక గట్టి హెచ్చరిక లాంటిది. విపత్తుల సమయంలో బాధితులను దోచుకోవడం కాదు, వారికి అండగా నిలబడి వారికి సాయం చేయాలి. అప్పుడే నిజమైన మానవత్వం బయటపడుతుంది. మృతదేహాల నుంచి వస్తువులను తీసుకోవడం కాదు, వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత తీసుకోవాలి. అది మానవత్వం అంటే. ఎందుకంటే ఆపదలో మనిషికి అండగా నిలవడమే సమాజం. వరద నీరు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, వరద నీరు మనిషి ప్రాణాలను తీసుకెళ్ళొచ్చు కానీ మనలోని మానవత్వాన్ని మాత్రం తీసుకెళ్ళలేదని నిరూపించాలి. మానవత్వం తీసుకెళ్ళలేదు వరద అని నిరూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒకరి ప్రాణం పోయిన తర్వాత కూడా అతని గౌరవాన్ని కాపాడడం నిజమైన మానవత్వం. నేపాల్లో జరిగిన ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. థ్యాంక్ యూ.